తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మనకి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఆమోదం అనేది తెలుపబోతున్నారు. అంటే గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇక నేను చెప్పబోయే ఇటువంటి అర్హత గల లిస్టు, అదేవిధంగా ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే మనకి ఇటువంటి అప్డేట్స్ అనేది పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎటువంటి జిల్లాలలో, అదేవిధంగా మొదటగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు కానీ ఇప్పుడు పంపిణీ చేయబోయే జూన్ నెల పెన్షన్లు, అంటే మనకి చూసుకున్నట్లయితే జూన్ నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ జూలై నెల చివరి వారం నుంచి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. ఇటు జూలై నెలలో ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోయే కొత్త పెన్షన్లు. ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ఇంటింట 2500 రూపాయలు, సంవత్సరానికి 30,000 రూపాయల నిధులు పొందాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాలు అనేది తెలియజేయడానికి మీకైతే రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే ప్రయత్నిస్తున్నాను, కోరుతున్నాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ జూన్ నెల పెన్షన్లు జూలై నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. ప్రతి నెల పంపిణీ చేసినట్టుగానే మనకి పాత పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నట్లుగా ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా ఈ పెన్షన్లను పంపిణీ చేసే పెన్షన్లు మీ ఖాతాలలో జమ కావాలంటే సరైన టైంకి మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉండాలి. ఇటు ఎన్పిసిఐ లింక్ మీ మొబైల్ నెంబర్కి, ఈకేవైసీ మీ బ్యాంక్ ఖాతాకి. అంతేకాకుండా మీకు పోయిన నెలలో ఏదైతే మే నెల పెన్షన్లు ఇప్పటివరకు జూన్ నెలలో పంపిణీ చేసినప్పటికీ జమ కాలేదో అటు మే నెల పెన్షన్లు, ఇటు జూన్ నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు కలుపుకొని మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ 2 నెలల పెన్షన్లు కలుపుకొని మొత్తం డబుల్ పెన్షన్లను ఈ నెల చివరి వారం నుంచి, అంటే జూలై నెల చివరి వారం నుంచి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంక్ అకౌంట్ల ద్వారా పొందే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లు అయితే విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా మనకి ఇది ఇలా ఉండగా కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇటు కొత్త పెన్షన్ పథకమైనా, ఇటు మహాలక్ష్మి పథకం 2,500 రూపాయల పథకమైనా వీరికి ఆగస్టు నెల లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారంలో, ఆగస్టు నెలలో మనకి 2 నెలలలో మనకి క్యాబినెట్ మీటింగ్లో సమావేశం అనేది జూలై నెల చివరి వారం నుంచి అయితే ఉంటుంది. ఇక ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ డబ్బులను విడుదల చేసేందుకు ఒప్పుకుంటారని అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇక దాదాపు మనకి కొత్త పెన్షన్లు కానీ, మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు కానీ వారి ఖాతాలలో, లబ్ధిదారుల ఖాతాలలో, అర్హత కలిగిన లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈ ఏదైతే పంపిణీ చేసినప్పుడు, అంటే సెప్టెంబర్ నెల, ఆగస్టు నెలలో విడుదల చేసినప్పుడు అర్హుల జాబితాని రిలీజ్ చేసిన తర్వాత వారి ఖాతాలలో పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద, ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద మనకి కొత్త పథకాలు రిలీజ్ చేసినప్పుడు మనకి సమయం అనేది ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల పట్టచ్చని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.